ప్రభునందు సహోదరి సహోదరులందరికీ యేసు ప్రభువారి శక్తి కలిగిన నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు కదూ? వాక్యము మీ యొద్దకు వస్తూ ఉన్నది, మీతో ముచ్చటించగోరుతూ ఉన్నది, మీతో మాట్లాడాలి అని, జీవితాలను వెలిగించాలి అని, మండించాలి అని, బాగు చేయాలి అని దేవుని వాక్యం ఎద్దకు వస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడండి. వాక్యపు దీవెనలు పొందండి. కీర్తన గ్రంథం 18వ కీర్తనలో 19వ శరణాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. విన్నారు కదూ? దేవునికి మనం ఇష్టలంగా ఉంటే దేవుడు మనలను ప్రతి ఆపద నుండి, ప్రతి శ్రమ నుండి తప్పిస్తాడు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఆయన చిత్తమునకు లోబడే వారే ఆయనకి ఇష్టలు. మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఇష్టలంగా ఉండలేము. మన ఇష్టమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఇష్టలంగా ఉండలేము. ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు ఆయనకి ఇష్టలంగా ఉంటాం. దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వాక్యపు త్రోవలో నడవటానికి ఇష్టపడినప్పుడు దేవుడు మనలను కూడా ఇష్టపడతాడు. అది ఇక్కడ నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయనను తప్పించెను. భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఆయనకు ఇష్టడుగా బ్రతికానంటూ ఉన్నాడు. దావీదు మహారాజును గురించి దేవుడు అన్న మాట ఏమిటంటే, అతడు నా ఇష్టానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు. అవును, మన జీవితంలో కూడా దేవుని చిత్తమును నెరవేరిస్తే మనం ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాం. అనేక మారులు మన ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక అంటాం. కానీ మన అనుదిన జీవితంలో దేవుని చిత్తాన్ని కాలరాసి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాం. అందుకే అనేక మారులు కష్టాల పాలైపోతున్నాం. సోదరి సోదరుడా, ఈరోజు ఈ విషయాన్ని దేవుడు మనకు నేర్పాలి అని ఈ వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. మరి వినండి జాగ్రత్తగా. ఈ రోజు నుండి నీవు దేవునికి ఇష్టురాలుగా బ్రతకాలి అంటే దేవుని వాక్యము త్రోవలో నడవాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని భక్తుడు అంటున్నాడు. దేవుని వాక్యపు త్రోవలో నడిచేవారే దేవునికి ఇష్టలు. మన ఇష్టానుసారంగా నడిచేవారు దేవునికి ఇష్టలు కారు. ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకే వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యపు త్రోవలో నడవండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఆయనకి ఇష్టలంగా బ్రతికి పరలోకానికి వెళ్ళిపోదాం. ఈ సత్యాన్ని ఏ మాత్రము నిర్లక్ష్యం చేయొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. ప్రతి ప్రమాదముల నుండి, సైతాను కలిగించే కీడులో నుండి, దుష్టత్వముల నుండి ఆయన నన్ను విడిపిస్తూ ఉన్నాడు. అవును, దేవునికి మన ఇష్టలంగా ఉంటే దేవుడు మనల్ని అన్ని పరిస్థితుల్లో విడిపిస్తాడు. పడిపోకుండా, చెడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా కాపాడుతాడు. ఏమంటారు? ఈ విషయాన్ని గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. విన్నారు కదూ? ఇరుకు మార్గములోనికి నీవు రావటానికి ఇష్టపడితే, ఇరుకు మార్గంలో నీవు నడుస్తూ ఉంటే, వాక్యపు త్రోవలో నడుస్తూ ఉంటే పోను పోను ఆ వాక్యపు త్రోవ, ఇరుకు త్రోవ విశాలమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది. మొదట ఇరుకుగా కనపడ్డ మార్గం ప్రవేశిస్తే పోయే కొలది విశాలమవుద్ది. మొదటని ఇరుకు మార్గంలోనికి రాకుండా విశాల మార్గంలోనికి పోతే పోను పోనది నరకానికి తీసుకుని వెళ్ళింది. అందుకే ప్రభు చెప్పాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి,
దాన్ని మీరు పోరాడితే విశాలమైన స్థలానికి తీసుకుని వెళ్ళి, విశాల మార్గంలో ప్రవేశించే వారు అనేకులు వారు నరకానికి పోతున్నారని ప్రభు వారు చెప్పారు. అందుకే భక్తుడు ఇక్కడ అంటాడు, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయన చిత్తానికి లోబడ్డాను, ఆయన మార్గంలో నేను నడవటానికి ఇష్టపడ్డాను, ఆయనకు నేను ఇష్టడిగా బ్రతికాను. అందుకే ఇప్పుడు నన్ను విశాలమైన స్థలంలోని తీసుకుని వెళ్ళాడు. అదే నిత్య జీవం, అదే పరలోకం, అదే మోక్షం, ఆనందకరమైన ప్రదేశం అది. ఏమంటారు, ఈరోజు దేవునికి ఇష్టలుగా బ్రతుకుదామా? ఆయన రక్తములో ప్రతి పాపాన్ని కడుక్కొని వాక్యపు త్రోవలు నడిచేవారే ఆయనకి ఇష్టలు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.